హలో ఆస్పిరెంట్స్, హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దివాళీ తర్వాత ఇదే మన ఫస్ట్ వ్లాగ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ స్లాట్. ఇవాళైతే నేను 3 స్లాట్స్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు హిస్టరీ చేయాలని ఉండే అనమాట. సో అందుకని ఓన్లీ 2 స్లాట్స్ అనుకుని ఫస్ట్ స్లాట్ అయితే జనరల్ ఇంగ్లీష్కి ఇచ్చేసి సెకండ్ స్లాట్ హిస్టరీకి ఇద్దాం అనుకున్నాను. మనం ఇంగ్లీష్ నుంచి చాలా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకునేలాగా ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఈ మధ్య చాలా టఫ్‌గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో, అందుకనే ఈ సబ్జెక్ట్‌ని కూడా వదలొద్దని చెప్పి దీన్ని కూడా నేనైతే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశా. సో, ఇప్పుడైతే నాకు రీసెంట్‌గా ఒక వీడియో దొరికిందనమాట. ఆల్మోస్ట్ 11 అవర్స్ ఉందది. సో, రోజుకొక 1 అవర్‌ని 2 అవర్స్ చేస్తా నేను ఎట్లాగో. సో, రోజుకొక 1 అవర్ లెక్క మొత్తం 11 అవర్స్‌ని 11 డేస్‌లో కంప్లీట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నా అనమాట. 11 డేస్ ఓన్లీ టెన్సెస్‌కే అనమాట. టెన్సెస్‌కి ఎందుకు అంటే, టెన్సెస్ నుంచి చాలా క్వెషన్స్ అయితే ఈ మధ్య ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏ ఎగ్జామ్‌ని పట్టుకున్నా గూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో, అందుకని టెన్సెస్ వచ్చనుకో మనకి ఎట్లాగో మనం రాసేది ఇంగ్లీష్‌లోనే కాబట్టి, ఎవరైతే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం రాస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతదనమాట. ఎందుకు సెంటెన్స్ ఫార్మేషన్‌కనేది హెల్ప్ అవుతది. మనం ఇప్పుడు ఎట్లాగో ఎస్సేస్ లాగా రాయాలి గదా క్వెషన్స్. సో, అట్లా మనకు రిటన్ ఎగ్జామ్‌లో ఈజీ అయిపోతదనమాట. సో, అందుకని జెప్పి దీంతో స్టార్ట్ జేసిన. సో దట్ నాకు ఇప్పుడు ఎట్లాగో ఇంగ్లీష్ తీసుకున్నా గదా! మళ్ళీ రాసేటప్పుడు ప్రాబ్లమ్ అయిందనుకోండి, నేను తీసుకొని గూడా ఇన్ని రోజుల కష్టం గూడా వేస్ట్ అయిపోతది. సో, అందుకనే జనరల్ ఇంగ్లీష్‌ని పక్కన పెట్టకుండా ఫస్ట్ దీన్ని కంప్లీట్ జేసుకొని, ఆ తర్వాత వేరే సబ్జెక్ట్స్‌కయితే వెళ్తున్నా. అంటే తొందరగా అయిపోతది. ఈజీ సబ్జెక్టే. మాక్సిమం ఒక 1 మంత్‌లో మనకు మొత్తం గ్రిప్ వచ్చేస్తదనమాట. సో, అందుకని ఇంగ్లీష్‌ని కూడా వదలట్లేను. ఆల్మోస్ట్ 20 క్వెషన్స్ దీంట్లో నుంచి వస్తాయి. అంటే 20 మార్క్స్ వస్తాయి గదా! అండ్ ఈవెన్ ఎవరైతే కానిస్టేబుల్, ఎస్ఐకి రాస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనేది. ఈ మధ్య టఫ్‌గా ఇస్తున్నారు వాళ్ళకు. సో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాస్తున్న వాళ్ళు ఇంగ్లీష్‌ని వదిలేయకండి. అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు ఏం చదివినా చదవకపోయినా 20 మార్క్స్ అయితే మీ చేతిలో ఉండే. 20 కాకపోయినా దాంట్లో ఒక 18 మార్క్స్ అన్నా వస్తాయి. అంటే చేతిలో ఇంత ఈజీ మార్క్స్ పెట్టుకొని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేసి ఇంగ్లీష్‌లో పోగొట్టుకుంటారనమాట. సో, అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అండ్ ఎందుకు ఫస్ట్ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు అంటే, ఈజీ సబ్జెక్ట్ అండ్ తొందరగా అయిపోతది కాబట్టి. అండ్ దీన్ని కొంచెం మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలంటే మనం ఇప్పుడు నేను ఇంత గ్యాప్ వచ్చింది గదా! ఇప్పుడు నాది తొందరగా అయిపోయే సబ్జెక్ట్ అయితే బెటర్. అంటే నాకు బోర్ కొట్టకుండా ఉండే సబ్జెక్ట్ అయితే బెటర్ అని చెప్పి నేనైతే ఇంగ్లీష్‌ని చూజ్ చేసుకున్నాను. అండ్ ఇంగ్లీష్ ఒకసారి చదివి వదిలేస్తే మనకి ఎప్పటికి గుర్తుంటది. ఎందుకంటే డైలీ మనం రాస్తూనే ఉంటాం గాబట్టి. సో, అందుకని దీన్ని చూజ్ చేసుకున్నాను నేను. ఎవరైతే ఇంత కంటిన్యూయస్‌గా ఎలా చదువుతున్నారు, కాన్స్టెంట్‌గా ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు అని క్వెషన్ వేస్తారో వాళ్ళందరికీ నేను ఒకటే సజెషన్ ఇస్తా. మీరెప్పుడైతే బిగినర్ లెవెల్‌లో ఉంటారో అప్పుడు షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్‌కెళ్ళకండి. ఫస్ట్ అయితే షార్ట్ టర్మ్ పెట్టుకోండి. లైక్ మీకు నచ్చిన ఏదైనా వీడియో ఉంటే గనక, లేదంటే ఏదైనా బుక్ ఉంటే గనక దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు నేను 10 అవర్స్‌ది క్లాస్ చూసుకున్నాను. దాన్ని 11 డేస్‌లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇట్లా షార్ట్ టర్మ్‌లో పెట్టుకుంటే మనకు ఆ 11 డేసే గదా అని జెప్పి మనం చదువుతాం. అదే ఈ బుక్ మొత్తాన్ని నేను 3 మంత్స్‌లో కంప్లీట్ చేయాలి అని అట్లా పెట్టుకుంటే మనకు అది కొంచెం అన్‌రియలిస్టిక్ అయిపోతది. ఎందుకంటే అప్పుడప్పుడు దాన్ని మించి ఎక్కువ డేస్ పడతదనమాట. నేను యాక్చువల్‌గా 6 మంత్స్‌లో సిలబస్ మొత్తం అయిపోతదేమో అనుకున్నాను. ఇప్పటికి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. అండ్ అంటే నేను గ్యాప్స్ తీసుకోవడం నా తప్పే లేండి. మధ్యలో 3 మంత్స్ గ్యాప్స్, ఆల్మోస్ట్ 6 మంత్స్ గ్యాప్ అయితే తీసుకున్నాను. సో, దానివల్ల అవ్వలేదు. బట్ పక్కా 1 ఇయర్ అయితే పడతది. మీకు ప్రాపర్‌గా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ జేసుకోవాలి అంటే, లేదంటే మీరు కోచింగ్‌కెళ్తే గనుక 6 మంత్స్‌లో అయిపోతుండొచ్చు. బట్ మీ ఓన్‌గా నేర్చుకోవాలి అనుకుంటే గనుక 1 ఇయర్ అయితే పడతది. సో, దాన్ని బట్టి మీరెలా ఎళ్ళాలి ఏంటి అని జెప్పి చూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో వన్ థింగ్, ఎవరైతే నాకు నోట్స్ పీడిఎఫ్‌లో పెట్టండి అని అంటున్నారో, నేనింకా 10% కూడా కంప్లీట్ చేయలేదు. నాది ఓన్లీ పాలిటీ కొంచెం అటు ఇటుగా రాసా అనమాట. జస్ట్ ఓన్లీ నాకు ఇంపార్టెంట్ అనిపించినయి మాత్రమే రాసుకున్నాను. ఇంకా చాలా ఉంది నేను యాడ్ చేయాల్సింది దానికి. అండ్ ఆల్సో హిస్టరీ అయితే నేనింకా థర్డ్ చాప్టర్‌లోనే ఉన్నాను. ఇంకా చాలా కంప్లీట్ చేయాలి. అండ్ ఎకానమీ ఒక్కటి నేను షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎకానమీకి పెద్ద సిలబస్ ఉండదు. మీరు జస్ట్ ఏ బుక్ పట్టుకున్నా గూడా దాంట్లో అవే ఉంటాయి. ఒక 30, 40 పేపర్స్‌లో మీది ఎకానమీ అయితే కంప్లీట్ అయిపోతది.
బట్ మీరు ఎకానమీలో కాన్సంట్రేట్ చేయాల్సింది మొత్తం సర్వేస్ పైన అండ్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్స్ ఇవి ఉంటాయి కదా వాటిపైన. సో ఎకానమీ మీరు 30-40 పేపర్స్ చదివినా కూడా దాంట్లో 10 మార్క్స్ కంటే ఎక్కువ రావు. సో అది వేస్టే. సో మీ ఓన్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ అండ్ సర్వేస్ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ నా సెకండ్ స్లాట్ కూడా అయిపోయిందనమాట. హిస్టరీ చేశాను నేను సెకండ్ స్లాట్ కింద. అండ్ బయటికెళ్ళి కొంచెం చాలా డేస్ తర్వాత మా సిస్టర్ వస్తే నేనైతే బయటికెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ తర్వాత అయితే నేను బయటికెళ్ళినా అనుకుంటా. లిటరల్‌గా నేను అసలు ఎక్కడికెళ్ళను. ఎప్పుడు ఇంట్లోనే ఉంటా అనమాట. సో అందుకని చెప్పి ఎళ్దామంటే సరే అని చెప్పేసి మా సిస్టర్ అంటే ఎళ్ళాము. ఎళ్లి బయట కొంచెం ఫలూదా తినేసి వచ్చిన. అండ్ తర్వాత కూడా మళ్ళీ నేను హిస్టరీయే పట్టుకున్నాను. సెకండ్ స్లాట్‌ని కంటిన్యూ చేసినా అనమాట. ఈరోజు నాకు ఎక్కువగా చదవాలని లేకుండే. సో అందుకని అదే స్లాట్‌ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. సారీ, టాపిక్ డైవర్ట్ అయిపోయింది అనుకుంటా. ఒక యాస్పిరెంట్‌గా మీ అందరికి నేనిచ్చే ఒకే ఒక్క సజెషన్ ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మీకు మీ ఓన్‌గా చేసిన దాంట్లో నుంచే మీకు ఫలితం అనేది దక్కుతది ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం వేరే వాళ్ళ నోట్స్ తీసుకున్న అది ఇంకో బుక్ లాగానే కనిపిస్తది. నేనెప్పుడూ చెప్పే మాట ఇది. మనకిప్పుడు బుక్ తీసుకుంటే ఎలా ఉంటదో వేరే వాళ్ళ నోట్స్ తీసుకుంటే కూడా అలానే ఉంటది. అండ్ దాంట్లో మీకు పెద్దగా తేడా ఏముండదు. నాకనిపించింది నేను రాస్తా. దాంట్లో నుంచి ఆన్సర్స్ వస్తాయని మీరెలా చెప్పగలుగుతారు? ఈవెన్ నాకు తెలీదు. నేను ఆ పర్టిక్యులర్ టాపిక్‌కి సంబంధించి చదివి ఉంటా గాబట్టి, ఆ నోట్స్‌లో ఉన్నది రాకపోయినా గూడా నేను ఆన్సర్ చేయగలుగుతా. ఐ హోప్ మీకు అర్థమైతుందనుకుంటా. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ టాపిక్ ఉంది. దాంట్లో నుంచి షార్ట్‌గా నేను 2, 3 లైన్స్ రాసిన. మీరు నా నోట్స్ చూస్తే ఆ 2, 3 లైన్స్ మాత్రమే చదువుతారు. కానీ వేరే క్వెషన్ వచ్చిందనుకోండి. అంటే ఆ పర్టిక్యులర్ సెంటెన్స్ మొత్తంలో నుంచి వచ్చింది అనుకోండి. అప్పుడేం చేస్తారు? సో, అందుకనే డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఎంత టైం పట్టినా పర్లేదు. కూర్చొని చదువుకోండి. అప్పుడే మీకు దాని నుంచి రిజల్ట్స్ అనేవొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఎక్కడి నుంచి ఏ క్వెషన్ వచ్చేది తెలీదు. మీరెవరో రాసిన నోట్స్‌లో నుంచే మీకు మార్క్స్ వస్తాయనుకుంటే మరి ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా! వాళ్ళు ఎంత షార్ట్ నోట్స్ ఇస్తారు తెలుసా? వాళ్ళు క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. షార్ట్ నోట్స్‌లు ఇస్తారు. ఇంకా నోట్స్‌లు రాపిస్తారు. అండ్ ఎగ్జామ్స్ పెడతారు. బట్ స్టిల్ దాంట్లో 1000 మంది రాస్తే ఇద్దరికి మాత్రమే వస్తది. సో, ఒకసారి ఆలోచించుకోండి. ఆ ఇద్దరిలో గూడా వాళ్ళ ఓన్‌గా కష్టపడిందే ఎక్కువుంటది కోచింగ్ సెంటర్స్ కంటే గూడా. ఇప్పటికైనా ఇంకా లేట్ అవ్వలేదు. కూర్చోండి, స్టార్ట్ చేయండి. చదివిన తర్వాత మీకు నచ్చింది నోట్స్‌లో రాసుకోండి. అండ్ ఏదైతే మిస్ అవుతదో బట్ అది స్టిల్ మీ బ్రెయిన్‌లో ఉంటది. ఎందుకంటే మీరది చదివుంటారు కాబట్టి. సో, ఐ హోప్ మీకు అర్థమైందని ఎప్పుడైనా మీకేమైనా డౌట్ ఉన్నా, తెలియకున్నా కూడా ఎలా చేయాలని అడగండి. కానీ మీ నోట్స్ ఇవ్వండి అని చెప్పి ఎవ్వరిని అడగకండి. మనం ఫ్యూచర్‌లో ఒక ఆఫీసర్ అవ్వబోతున్నామంటే మనకంటూ ఓన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. బయట చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. సో, 100% ఇవ్వడానికి ట్రై చేయండి. All the best to everyone. So that's it for the day, guys. I hope you love this video. If you like this video, don't forget to like, share and subscribe. And ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి. So thank you for watching. Bye bye.